హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే నా మార్నింగ్ డైలీ బ్లాగ్ అనమాట. చట్నీకైతే పల్లీలు, కొబ్బరి వేయించి పక్కన పెట్టాను. అయి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేయొచ్చని. ఇదైతే ఇడ్లీ పిండండి. మల్టీగ్రెయిన్ రవ్వ ఏమీ లేదు. నార్మల్‌గా మనం ఎప్పుడు వాడుతా ఉంటాం కదా! ఇడ్లీ రవ్వ. దాంతోనే ఇడ్లీ బ్యాటరని ప్రిపేర్ చేశాను. 1 మంత్ నుంచి మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ అస్సలు యూజ్ చేయలేదండి. నార్మల్‌గా ఇడ్లీ రవ్వే తీసుకొచ్చాను. అందుకోసమే ఇడ్లీ కూడా మంచిగా వైట్‌గా అయితే ఉన్నాయి. మాక్సిమం మా ఇంట్లో ఇడ్లీ గానీ, దోస గానీ కొంచెం బ్రౌనిష్‌గా ఉంటాయి. ఎక్కువ శాతం మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తాను. అట్లాగే దోసకి కూడా ఎక్కువ ముడి బియ్యం యూజ్ చేస్తూ ఉంటా కదా! ఇంకా 1 మంత్ నుంచి నార్మల్ ఇడ్లీ రవ్వ, అలాగే దోస కూడా వైట్ బియ్యమే నానబెడుతున్నాను. ఈ ఇడ్లీ వేసే ప్యాన్ మాత్రం నేను ఆన్లైన్లో పెట్టానని చెప్పా కదా! ఇడ్లీ అయితే భలే సాఫ్ట్‌గా వస్తున్నాయి. అలాగే చాలా స్పీడ్‌గా కుక్ అవుతున్నాయి. క్లీన్ చేయడానికి కూడా భలే సులువుగా అనిపిస్తుంది. ఇడ్లీ కూడా చాలా సింపుల్‌గా మార్నింగ్ హడావుడి టైంలో మనకి ఎక్కువ శాతం లేకుండా జస్ట్ 5 మినిట్స్‌లోనే ఇడ్లీ కూడా కుక్ అయిపోతున్నాయి. ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేద్దామని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నా. పప్పు అయితే ముందే ఉడికిపోయిందండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేశాను. సాంబార్కి మిక్సీ వేస్తే పప్పు చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే బాగా చిక్కగా వస్తాయి కదా! మనం పప్పు గుత్తిపెట్టి ప్రిపేర్ చేసినా కూడా అంత మెత్తగా అనిపించదు. మ్యాక్సిమం సాంబార్కి అయితే కొంచెం టైం ఉందనుకోండి, పప్పు చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవచ్చు. ఇక్కడ సాంబార్ అంటే ఎక్కువ శాతం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుంటే టేస్ట్‌గా అనిపిస్తాయి. సొరకాయ ఉంటే సొరకాయ కూడా యూజ్ చేయొచ్చు. నేను దోసకాయ, వంకాయలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా యాడ్ చేశాను. చికెన్ తెప్పించానండి. అది మొత్తం మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టాను. అల్లం, వెల్లుల్లి, అలాగే గరం మసాలా, పెరుగు, ఎగ్, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పక్కన ఉంచాను. పప్పుచారు చేశా కదా, కాంబినేషన్గా చికెన్ పకోడీ బాగుంటుంది అనేసి చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం లైట్గా కార్న్‌ఫ్లోర్, మైదా, ఒక ఎగ్, అలాగే ఒక స్పూను పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారం, ఇంకోటి గరం మసాలా ఇంతవరకు కలిపి పక్కన పెట్టాను ఒక 1/2 అవర్. మధ్యాహ్నం అయితే చిన్న పని ఉండి బయటకైతే వెళ్ళానండి సెంటర్‌కి. అక్కడ గోవా, అలాగే ఫ్రూట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అసలు జామ పళ్ళు అయితే అస్సలు దొరకట్లేదు. సీజన్ కాదనుకుంటా. మొన్న వేరే పెద్దయి కేజీ ₹100 అని చెప్పా కదా వేరే వ్లాగ్‌లో. అవైతే ఉన్నాయి కానీ నార్మల్‌గా మనం ఎప్పుడు తినే నాటుకాయలు అయితే అసలు కనిపించట్లేదు. ఈరోజైతే కనిపించినాయి. 1 కేజీ అవి తీసుకొని, అలాగే దానిమ్మ పళ్ళు కూడా తీసుకున్నాను.
ఎంత కాస్ట్ ఉన్నాయోనండి అసలు ఫ్రూట్స్ అయితే బంగారం కొన్నట్టే ఉంటుంది. బొప్పాయి పళ్ళు కూడా అంతే. కేజీన్నర వచ్చేసి 100 రూపీస్ అంటున్నారు. ఒక్క కాయ వస్తుంది. ఇంకా దానిమ్మ, యాపిల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 100కి 3, పెద్దవైతే 2 అంటున్నారు. మరి ఎంత కాస్ట్ అనిపిస్తున్నాయో. అరటిపళ్ళు కూడా అంతే. డజన్ వచ్చేసి 100 రూపీస్ అంటూ ఉన్నారు. ఇంక శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకెంత కాస్ట్ అయిపోతాయో. ప్రదీప్ కాలేజీ నుంచి వచ్చే టైం అయిందనేసి దానిమ్మ గింజలు అయితే తీస్తున్నా. తనకి బాగా ఇష్టం గోవా కానీ దానిమ్మ గింజలు అవి అయితే బాగా తింటాడు. ఇంకా యాపిల్, అరటిపళ్ళు అయితే చాలా తక్కువ. మ్యాక్సిమం ఎక్కువ బొప్పాయి పళ్ళు, దానిమ్మ, జామ పళ్ళే ఎక్కువ తీసుకొస్తాము. కాలేజీ నుంచి వచ్చేపాటికి ఏదో ఒక ఫ్రూట్ కట్ చేసి పెట్టేస్తాను. లేకపోతే ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఉంచుతాను. అసలు ఈ 2 నెలల నుంచి వీళ్ళకి హాలిడేస్ వచ్చిన తర్వాత, కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత స్ప్రౌట్స్ కూడా అస్సలు ప్రిపేర్ చేయలేదండి. మ్యాక్సిమం రోజు ఇంట్లో టిఫినే అవుతుందన్నమాట. ఇంకా రేపటి నుంచి స్ప్రౌట్స్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈవినింగ్ పనులు అయితే చిన్న చిన్నవి ఉంటే ప్రిపేర్ చేశాను. బట్టలన్నీ మడతేసి కబోర్డ్లో పెట్టేశాను. మాకు నైటు భోజనాలు కూడా త్వరగానే అయిపోతాయండి. మ్యాక్సిమం చాలా ఎర్లీగా తినేస్తాం. ఇవైతే లంచ్ బాక్స్ తీసుకొచ్చారు కదా, అవి అయితే కడిగేశాను. చాలా చిన్న వీడియో, నచ్చితే లైక్ చేయండి.